సో ఈ వక్ఫ్ బోర్డ్ చేసినప్పుడు మంచి ఉద్దేశంతోనే వక్ఫ్ బోర్డ్ చేశారు. అంటే ముస్లిమ్స్ యొక్క వక్ఫ్ బోర్డ్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే వక్ఫ్ బోర్డ్‌లో మసీదులు నిర్మాణం చేసుకోవచ్చు. వక్ఫ్ బోర్డ్ హ్మ్. భూముల యొక్క ఆదాయంతోని మసీదులు అదే నిర్మాణం ముస్లిం చేసుకోవచ్చు. సమాజ అభివృద్ధి కోసం అంటారాదండి ఇక. ఒక డైరెక్ట్‌గా అంతే కాకుండా ఆ! కొన్ని కొన్ని ఉంటాయి. హ్మ్. అలాగే అన్నిటికీ సమాజ అభివృద్ధి అంటే ఉన్నత వర్గాలకు అభివృద్ధి ఉండడం ఉండదు. లేదు. ఉన్నది కాబట్టి కాబట్టి ఓకే. ఆ! మనం మసీదుల నిర్మాణం ఆ! కావచ్చు, దర్గాల నిర్మాణాన్ని కావచ్చు, మదర్సాలు ముస్లిం పాఠశాలలు అన్నమాట. హ్మ్. మదర్సాలు అంటే ముస్లిం పాఠశాలలకు, హ్మ్. సో కబ్రస్థాన్ నిర్వహణకు, శ్మశాన కబ్రస్థాన్లు ఉంటాయి వాటిక. కదా! హ్మ్. శ్మశాన వాటికలు. హ్మ్. వాటి యొక్క నిర్వహణకు, సో వీటినన్నిటిని చేయాలంటే ఈ యొక్క వక్ఫ్ బోర్డ్ పరిధిలోనే ఇవన్నిటిని మెయింటైన్ చేయడం జరిగేదనమాట. హ్మ్. వాటి యొక్క వచ్చిన ఆదాయాన్ని వాటి ద్వారా దానికి కేటాయించాలి. అంతేకాకుండా ముస్లింలలో ఉన్నటువంటి పేద, సో డైవర్స్ ఉమెన్ ఉంటారు కదా! అవును. హ్మ్. వాళ్ళని యొక్క వృద్ధులు అంటే ఎలాంటి ఆధారం లేని వృద్ధులకు కూడా సహకరించాలనే ఉద్దేశంతో సదుద్దేశంతోనే ఈ యొక్క వక్ఫ్ బోర్డ్‌ను స్టార్ట్ చేయడం జరిగింది. హ్మ్. కానీ ఈ పరిస్థితులు మారిన కొద్దీ వక్ఫ్ బోర్డ్‌కు ఈ యొక్క 1990